పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళన అవసరం లేదు. ఆటోవాలాలు మళ్లీ ఛార్జీల మోత మోగిస్తారని దిగులు పడాల్సిన పని లేదు. ఈ రెండింటికి పరిష్కారంగా సరికొత్త ఆవిష్కరణ చేశారు హైదరాబాదీ అన్నదమ్ముళ్ళు. సాధారణ ఆటోలకు భిన్నంగా విద్యుత్ శక్తితో నడిచే ఆటోలను సిద్ధం చేశారు. కేవలం ₹1,50,000కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో సిటీ బస్సుల తర్వాత సామాన్యులు ప్రయాణానికి ఎక్కువగా ఆధారపడేది ఆటోల మీదనే. రోజురోజుకు పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సమస్యకు పరిష్కారం చూపారు హైదరాబాద్కు చెందిన రాజా, రాహుల్ అనే అన్నదమ్ములు. సరికొత్తగా, విభిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ ఆటోల్ని రాజా, రాహుల్ రూపొందించారు. ఈ వాహనానికి పెట్రోలు, డీజిల్ పోసి గొంతు తడపాల్సిన పని లేదు. సీఎన్జీతో గాలి ఊదాల్సిన అవసరం లేదు. ఓ 4 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు 90 కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. ఖర్చు పెరుగుతుందన్న బాధ లేదు. ధరలు పెరిగే అవకాశమే లేదు. దాదాపు 4 ఏళ్లు శ్రమించి ఈ ఎలక్ట్రిక్ ఆటోలకు రూపకల్పన చేసిన రాజా ఎంబీఏ చేసి తండ్రి నిర్వహించే గాయా మోటార్స్ ఎండీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాహుల్ ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నాడు. సాధారణ ఆటోల వల్ల కలిగే ధ్వని, వాతావరణ కాలుష్యాన్ని నివారించాలనే ఆలోచనలో నుంచి ఈ ఎలక్ట్రిక్ ఆటోను రూపొందించారు. ఈ ఆటో మార్కెటింగ్కి వెళ్తున్నప్పుడు మన ఇండియన్ ఆటోస్ బయట దేశాల్లో చాలా పాపులర్. కాకపోతే మెయిన్గా నాయిస్, ఇంకా పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇంకా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందని కంప్లైంట్స్ ఉంటాయి దీని మీద. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఈ డిసడ్వాంటేజెస్ ఉండవని ఈ 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక 2012 నుంచి డెవలప్ చేయడం మొదలెట్టాము. ఇప్పటికే ఈ రకమైన ఆటోలు అనేకం రూపుదిద్దుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల మార్కెట్లో విజయం సాధించలేకపోయాయి. ఈ అంశంపై దృష్టి సారించిన అన్నదమ్ములు విస్తృత పరిశోధనలు చేసి సమస్యలన్నింటినీ అధిగమించారు. ప్యాసింజర్, ట్రాలీల మాదిరిగా ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఉపయోగించవచ్చు. నా ఎంఎస్సీ అయిపోయిన తర్వాత యూఎస్లో ఇంటర్న్షిప్కి వెళ్ళాను. ఒక సోలార్ ఎనర్జీ కంపెనీలో, ఇంకా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాను ఒక 1 ఇయర్ దాకా. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫస్ట్ ఆటోస్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పించి ఇక్కడికి వచ్చిన తర్వాత దానిపైన వర్క్ స్టార్ట్ పెట్టాను. ఇప్పటికీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చింది. మధ్యలో చాలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, డిజైన్స్ ట్రై చేసి ఇది వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కమ్ టు దిస్ స్టేజ్ నౌ. సాధారణ ఆటో కొనాలంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం కేవలం 1,50,000కే అందుబాటులోకి వస్తోంది. ఆటోలో ఉండే సెల్ ఫోన్ యాప్ ద్వారా ఆటో ఛార్జింగ్, ఎటువైపు ప్రయాణిస్తున్నాం లాంటి అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సాధారణ ఆటోకు ఉండే సామర్థ్యం, వేగం ఉండటం ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రత్యేకత. సో ఈ ఆటో లిథియం అయాన్ బ్యాటరీస్తో పవర్ చేయబడింది. సో దీనికి కన్సిస్టెంట్గా 110 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. బ్యాటరీ 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది బ్యాటరీ పైన. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ రెగ్యులర్ ఆటోలానే. మ్యాక్సిమం స్పీడ్ 55 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. గ్రేడబిలిటీ 20% ఉంటుంది. కరెంటు పోయినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఆటో సాయంతో సుమారు 10 గంటల పాటు ఓ లైటు, ఫ్యాను, టీవీ పనిచేసేలా వినూత్నంగా తీర్చిదిద్దారు. ఈ ఆటోల నుంచి ఎలాంటి పొగ విడుదల కాకుండా చర్యలు తీసుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు.
నార్మల్ వెహికల్తో కంపేర్ చేస్తే మీకు పర్ కిలోమీటర్ ఇది 30 పైసే పర్ కిలోమీటర్ పట్టిద్ది. ఈ వెహికల్ని సోలార్ ఛార్జింగ్ స్టేషన్స్ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 2 రకాల డిజైన్స్ ఉన్నాయండి. ఒకటేమో ప్యాసింజర్ 3 వీలర్ 3+1 ప్యాసింజర్ని తీసుకెళ్ళగలుగుతాయి మన నార్మల్గా సిటీల్లో నడిచే ఆటోల్లాగా. ఇంకొకటేమో ఇది ట్రాలీ టైప్ అనమాట. మున్సిపల్ అప్లికేషన్స్కి చాలా యూస్ఫుల్ ఉండేది ఈ వెహికల్. ఎలక్ట్రిక్ ఆటోని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతులను సంపాదించే పనిలో ఈ అన్నదమ్ములు నిమగ్నమయ్యారు. ఈ ఆటోలకు సోలార్ వ్యవస్థను అనుసంధానం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్తో పనిచేసే ఆటోలకు పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం చూపించలేమా అన్న ఆలోచన నుంచి ఉద్భవించింది ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్స్. వీటి సహాయంతో పర్యావరణాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, ఖర్చుని తగ్గించవచ్చు అంటున్నారు ఈ సోదరులు. అంతేకాదు త్వరలో వీటిని మన రోడ్లపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారి ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సోమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.